అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్ విజిట్ instaservice.com. నేపాల్ చైనా సరిహద్దుల్లో వరద బీభత్సం. బోటేకోషి నదికి ఆకస్మిక వరద. కీలకమైన మిఠేరి వంతెన పూర్తిగా ధ్వంసం. డ్రై పోర్టులోని 200 వాహనాలు ప్రవాహంలో గల్లంతు. 18 మంది నేపాల్ చైనా దేశస్థులు అదృశ్యం. వరద ప్రాంతంలో చిక్కుకుపోయిన 12 మంది పోలీసులు. నేపాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. చైనా సరిహద్దుల్లో ఉన్న బోటేకోషి నదికి మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా భారీ వరద పోటెత్తింది. ఈ జల ప్రళయం ధాటికి నేపాల్ చైనాలను కలిపే కీలకమైన మిఠేరి వంతెన కొట్టుకుపోవడంతో పాటు సమీపంలోని డ్రై పోర్టులో నిలిపి ఉంచిన వందలాది వాహనాలు నీటి ప్రవాహంలో గల్లంతయ్యాయి. ఈ దుర్ఘటనలో 18 మంది వరకు గల్లంతయ్యారు. రుతుపవనాల రాకతో నేపాల్లోని అనేక ప్రాంతాలు వర్షాల కారణంగా విధ్వంసాన్ని ఎదుర్కొంటున్నాయి. నదులు భయంకర రూపంతో ప్రవహిస్తున్నాయి. ఉప్పొంగిన వరదలతో చాలా చోట్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. నేపాల్ చైనా సరిహద్దులో కూడా రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో నేపాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. నేపాల్ చైనా మధ్య ఉన్న మిఠేరి వంతెన బోటేకోషి నది వరదలో కొట్టుకుపోయింది. ఈ వరదల కారణంగా 12 మంది నేపాలీలు 6 మంది చైనా పౌరులు గల్లంతయ్యారు. కాఠ్మాండు నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వంతెన కూలిపోవటంతో సరిహద్దులో ట్రాఫిక్ దెబ్బతింది. తప్పిపోయిన వారి కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. నేపాల్ చైనా సరిహద్దులోని బోటేకోషి నదిలో వరదల కారణంగా నేపాల్ సరిహద్దు ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లింది. ఈ వరదలో నేపాల్ చైనా మధ్య ఉన్న ఏకైక వాణిజ్య కేంద్రమైన రసువాగదిని కలిపే మైత్రి వంతెన కొట్టుకుపోయింది. బుధవారం రాత్రి 3 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఈ వంతెన వరదలో కొట్టుకుపోయింది. ఈ వరదలో వస్తువులతో నిండిన డజన్ల కొద్ది కంటైనర్లు కూడా కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరద ఉధృతికి చైనా నుండి నేపాల్ కు ఎగుమతి చేయబడిన వందలాది ఎలక్ట్రిక్ వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. సరిహద్దు వద్ద ఆగి ఉన్న డజన్ల కొద్ది ట్రక్కులు నీటిలో కొట్టుకుపోయాయి. ఈ వరద కారణంగా నేపాల్ వైపు దాదాపు 16 మంది గల్లంతయ్యారని తెలిసింది. నేపాల్ సైన్యం సహాయ చర్యల్లో నిమగ్నమయ్యింది. హెలికాప్టర్ల ద్వారా కొంతమందిని రక్షించింది. కాగా నీటి మట్టం ఎక్కువగా ఉన్నందున సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు. ఈ వరదలో ఎంతమంది కొట్టుకుపోయారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున వరద ఒక్కసారిగా ఈ ప్రాంతాన్ని ముంచెత్తడంతో పలు నివాసాలు నీట మునిగినట్లు అధికారులు పేర్కొన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. డ్రై పోర్టులోని పలు వాహనాలలో నిద్రిస్తున్న కొంతమంది వాహనాలతో పాటు కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. టిబెటన్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ఈ వరదలు సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. స్థానికంగా ఉండే త్రిశూలి నదికి కూడా వరద పోటెత్తే అవకాశం ఉండటంతో నదీ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.